వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కేసీఆర్ ఉన్నప్పుడు తెచ్చినటువంటి అంటే సరే కేసీఆర్ గారు తెచ్చినటువంటి కొన్ని పథకాలలో ప్రజలకి చేరువైనాయి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఒకటి కేసీఆర్ తెచ్చిన పథకాల్లో అప్పుడు రైతు బంధు, తర్వాత ఇంటింటికి నల్ల కావచ్చు, అలాగే రైతు బీమా. ఎవరైనా రైతు అకాలంగా లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల మరణించినా కూడా 9 రోజుల్లో రైతు ఖాతాలోకి 5 లక్షల రూపాయలు, ఎవరైతే రైతు చనిపోయారో వారి కుటుంబ ఖాతాలోకి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా చాలా గొప్ప పథకం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ తెచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే కొంతవరకు ఆలస్యం అయ్యాయి అని చెప్పేసి చెప్పుకున్నప్పటికీ చాలా వరకు సరే ఈ పథకం ద్వారా ఎంతో మంది రైతులు అకాల కారణంగా ఏమన్నా అటు ఇటు సిచ్యువేషన్స్ జరిగినప్పుడు చనిపోయినా కూడా వారి కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ప్రభుత్వం ఆదుకునేది. సో ఇక్కడ రేవంత్ సర్కార్ కి మాత్రం ఎల్ఐసి కంపెనీలు షాక్ న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో రైతు బీమాకు ప్రీమియం చెల్లించని తెలంగాణ ప్రభుత్వం అని ఒక వార్త అయితే వస్తుంది. తెలంగాణలో నిలిచిపోయిన రైతు బీమా పథకంలో భాగంగా ఎల్ఐసికి ప్రీమియం కింద దాదాపుగా 4,000 రిపీట్. సో రైతు బీమా పథకంలో ఎల్ఐసికి ప్రీమియం కింద దాదాపుగా 441.23 కోట్లు వరకు ప్రభుత్వం చెల్లించని ప్రభుత్వం. సో రైతు బీమా పథకంలో భాగంగా ఎల్ఐసికి ప్రీమియం కింద 441.23 కోట్లు చెల్లించని ప్రభుత్వం బకాయి ప్రీమియం చెల్లించకపోవడంతో దాదాపుగా 7,606 క్లెయిమ్లను పెండింగ్ లో పెట్టిన ఎల్ఐసి దాదాపుగా 7,606 మందికి క్లెయిమ్ లో పెండింగ్ లో పెట్టిందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో మీరు ప్రీమియం డబ్బులు చెల్లిస్తేనే వారి విషయంలో కూడా మేము క్లెయిమ్ చేస్తామని చెప్పేసి ఎల్ఐసి ప్రభుత్వానికి చెప్పడంతో మరి ఈరోజు కేబినెట్ నిర్ణయంలో కీలక విషయాలు ఏమైనా తీసుకుంటాయా లేదా, అండ్ రైతు బీమా కనుక ఆగిపోతే కూడా ఒక రకంగా ఇప్పటికీ అంటే రైతు భరోసా సరిగ్గా వెయ్యట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంతవరకు రైతులు యాంటీగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈసారి కూడా అంటే రైతు బీమా కూడా ఒకవేళ రాకపోతే మాత్రం కొంతవరకు రైతుల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. మరి ఎల్ఐసి డబ్బులు తొందరగా క్లెయిమ్ చేసుకుంటే మిగతా రైతులకు కూడా దాదాపు 7,600 మంది రైతులకు కూడా ఎంతో ఉపయోగపడే వార్త, ఎంతో ఉపయోగపడే విషయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, సో ఇకపైన అయినా సరే రైతు బీమా ఆగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది ఆలోచించాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.